అన్యాసక్తం కాకూడదు. అదే వేదంలోని మహత్యం. వేదం అంతా కూడా నాదం. ఆ నాదం వాయు స్వరూపం. ఆ వాయువు అంతా కూడా నోటి నుంచి ఉచ్చారణ కాగానే శబ్ద తరంగం అవుతుంది. శబ్ద తరంగం కాస్త విద్యుత్ తరంగం అవుతుంది. విద్యుత్ తరంగం అంతా కూడా శాటిలైట్ ప్రయోగం ద్వారా అంతరిక్షాలను నభోంతరిక్షాలను ఛేదించుకొని భగవానుడి యొక్క దివ్యమైనటువంటి సన్నిధానానికి మన ఉత్సవ వాగ్వైభవం చేరుతుంది. దానికి ప్రతీక మత్స్యావతారం. ఆ మత్స్యావతారంలో స్వామివారు ఆ సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మ ప్రళయాంత కాలంలో పడుకున్నప్పుడు వేదాన్ని దొంగిలించాడు. దొంగిలించిన దాన్ని రసాతలంలో దాక్కున్నాడు. వాణ్ణి సంహారం చేయడానికి మత్స్యావతారం ఎక్కాడు. కానీ అత్తారింటికి దారేది తెలుసుకోవాలి అనే కోరిక కూడా ఉండి ఆ క్షీరసాగరం అనేటువంటి జలనిధిలో చేప పిల్లలాగా కలిసిపోయి అందరిలాగా కలిసిపోయాడు. చేపల్లో చేపలాగా కలిసిపోయి ఆ అత్తగారి ఇల్లుని మొదటే చూసి వచ్చాడనమాట స్వామి. ఎందుకోసం మళ్ళీ ఇక 4 రోజుల తర్వాత స్వామి కళ్యాణం చేసుకోవాలి కదా. ఆ రూపయవ్వన విలాసవంతమైనటువంటి లక్ష్మీదేవిని నిర్ణయించుకోవాలనేటువంటి భావన చేత ఆ భావన చేత స్వామి మత్స్యావతారం ఎత్తాడు. మత్స్యావతారం ఎత్తి సోమకాసురుణ్ణి సంహారం చేసినాడు. వేదాన్ని బ్రహ్మకిచ్చినాడు. ఆ సందర్భంలో ఆ సోమకాసుర శ్రీమన్నారాయణుడి యొక్క మత్స్యావతార యుద్ధ సమయంలో వేదమంతా కూడా ఖిలమైపోయింది. కొంత భాగం ఖిలమైపోయింది. ఆ వేదపత్ర తాళపత్ర గ్రంథాలన్నీ కూడా విచ్ఛేదమైపోయాయి. ఆ విచ్ఛేదమైపోయినటువంటిది కేవలం 82 పన్నాలు మాత్రమే మనకి వేదం దొరుకుతుంది. అనంతమైనటువంటి వేదరాశి ఎంత, దాని కొలత ఎంత అంటే అత్యధిష్ట దశాంగులం అన్నటువంటిది వేదం. భగవానుడి కంటే కూడా భగవానుడి యొక్క దివ్య వైభవాన్ని తెలిపేటువంటి వేదం ఆయనని మించి 10 అంగుళాలు విస్తరించిందని ప్రతిరోజు మనం పురుషసూక్తంలో స్వామికి విజ్ఞాపన చేస్తూ ఉంటాం. భగవంతుడి కంటే కూడా భగవద్ వైభవాన్ని తెలిపేటువంటి వేదం అంత గొప్పగా ఉందయ్యా అన్న. మరి అంత గొప్పగా ఉన్నటువంటి వేదం యుద్ధ సమయంలో కొన్ని తాళపత్ర గ్రంథాలు ఖిలమైపోయినాయి. ఆ ఖిలమైపోయినవి మాత్రమే అప్పుడు కొన్ని విభాగాలుగా ఏర్పడ్డాయి. ఒక పుస్తకం చిరిగిపోతే దాని పేజీ నెంబర్లు ఉంటేనేమో